ఈశ్వరీయ విద్యార్థి అడిగిన ప్రశ్న: బ్రాహ్మణ పరివారంలో కానీ లౌకిక పరివారంలో కానీ ఎవరైనా శరీరాన్ని వదిలినప్పుడు ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో బాబాకి భోగ్ పెట్టవచ్చా? ఈ సందేహానికి సంబంధించి జ్ఞానసాగరుడైన పరమాత్మ 2014 అక్టోబర్ నెల 14వ తారీఖు సాకార మురళిలో స్పష్టత ఇచ్చారు. సో ఆ మురళిలో బాబా ఏం చెప్పారంటే, వర్తమాన సమయంలో మానవులు తమ సమయమును ధనమును ఏ విధముగా వ్యర్థం చేస్తున్నారు అన్నది ఈ 2014 అక్టోబర్ నెల 14వ తారీఖు సాకార మురళిలోని ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం బాబా ఏం చెప్పారంటే, ఎవరైనా శరీరమును వదిలినప్పుడు వారి కొరకు ఎంతో ధనము మొదలైన వాటిని ఖర్చు చేస్తూ ఉన్నారు. శరీరమును వదిలి వెళ్ళాక తర్వాత శరీరానికి ఏ విలువ లేదు కదా, కావున దాని కొరకు ఏమి చేసినా సమయాన్ని ధనాన్ని వ్యర్థం చేస్తున్నట్లే. ఇది బాబా ఇచ్చిన వివరణ. మరి విద్యాలయంలో మరి పరివారంలో శరీరాన్ని వదిలితే భోగు పెట్టవచ్చానంటే బాబా చెప్పడం అయితే సమయాన్ని ధనాన్ని వ్యర్థం చేస్తున్నట్లే అంటున్నారు. ఎందుకంటే శరీరము వదిలి వెళ్ళిన తర్వాత ఆ శరీరానికి ఏ విలువ లేదు కదా అని అంటున్నారు. సో దీని గురించి ఇంకొంచెము వివరణలోకి వెళ్తే, ఆ రోజు మురళిలో బాబా ఏం చెప్పారంటే, ఎవరైనా మరణిస్తే ఎంతో సమయాన్ని పోగొట్టుకుంటారు. ఆత్మ ఏమో వెళ్ళిపోయింది, మిగిలిన శవానికి విలువ ఏముంది? భక్తి మార్గంలో శరీరానికి విలువ ఉంది. జడ చిత్రాలను ఎంతగానో పూజిస్తారు, కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎలా వచ్చారో దానిని గురించి వారికి ఏమీ తెలియదు. దీనిని భూత పూజ అని అంటారు, పంచతత్వాలను పూజిస్తారు అని అంటున్నారు. సో ఇక్కడ బాబా ఏంటంటే, భక్తి మార్గంలో దేహాభిమానం వల్ల ఏమవుతుందంటే అక్కడ శరీరానికి ఎంతో విలువ ఉంది. కాబట్టి ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత జడ చిత్రాలను, అంటే ఆ శరీరం వదిలేసిన వాళ్ళ జడ చిత్రాలను ఎంతగానో పూజిస్తారు, కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎలా వచ్చారో దానిని గురించి వారికి ఏమీ తెలియదు అంటున్నారు. సో ఆత్మ తన యొక్క ఆత్మిక యాత్రలో ఉంది. ఎప్పుడైతే ఆ కుటుంబ సభ్యులతోటి లెక్కాచారం అన్నది పూర్తవుతుందో ఆ తర్వాత ఆత్మ ఒక్క క్షణం కూడా ఉండదు, శరీరాన్ని వదిలేసి తన యాత్రలో వేరే శరీరాన్ని తీసుకొనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడు వచ్చారో ఎలా వచ్చారో వారికి ఏమీ తెలియదు. దీనిని భూత పూజ అని అంటారు, పంచతత్వాలను పూజిస్తారు అంటున్నారు. సో ఇక్కడ శరీరం అన్నది పంచతత్వాలతో చేశారు కాబట్టి శరీరము వదిలేసిన తర్వాత వాళ్ళ జడ చిత్రాలను పెట్టుకుని పూజించడం అన్నది ఇది భూత పూజ అంటున్నారు. భూత పూజ అంటే పంచభూతాలు, పంచభూతాలతో చేసిన శరీరానికి ఆ జడ చిత్రం అన్నది పెట్టుకుని దానికి ఫోటోకి పువ్వులు వేసి ఏదైతే విధి విధానాలు ఇవన్నీ చేస్తారో వీటిని భూత పూజ అంటారని చెప్తున్నారు బాబా. ఇంకేమంటున్నారంటే ఆ మురళిలో, ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరము దేనికి పనికిరాదు, చండాలునికి ఇస్తారు, పద్ధతి ఆచారములను అనుసరించి దహనము చేస్తారు. అంతేకాని వారి మట్టిని విమానాలలో పేరు ప్రతిష్టల కొరకు తీసుకొని పోతారు. అక్కడ సత్యయుగంలో ఇదంతా ఏమీ ఉండదు, ఇచ్చట ఏమేమో చేస్తారు, బ్రాహ్మణులకు తినిపించుట మొదలైనవి చేస్తారు, అచ్చట అటువంటివేమీ ఉండదు, శరీరము దేనికి పనికిరాదు అని అంటున్నారు. సో ఇక్కడ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత చండాలునికి ఇచ్చి కాల్చేసిన తర్వాత ఇవి ఏవైతే ఆచారాలు ఇవన్నీ పాటిస్తారో ఇవన్నీ అక్కడ సత్యయుగంలో ఉండవు. ఇవన్నీ చేయడం అన్నది సమయాన్ని ధనాన్ని వ్యర్థం చేస్తున్నట్లే అంటారు. తర్వాత బ్రాహ్మణులకు తినిపించటం మొదలైనవి కూడా చేస్తారు అని అంటున్నారు. సో ఈ భక్తి మార్గం యొక్క పద్ధతుల గురించి బాబా ఎందుకు ఈ రకంగా భూత పూజ అని చెప్తున్నారంటే, ఈ విద్యాలయం యొక్క లక్ష్యము సంపూర్ణ పవిత్రత, నరుని నుండి నారాయణుడి స్థితికి ఎదగడం. ఆ స్థితికి రావడానికి మనం చేయవలసింది రాజయోగమే కానీ ఇలాంటి విధి విధానాలు కాదు. బాబా సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దంటారు. ఏ విలువ లేని శరీరాన్ని ఆత్మ వదిలేసి తన యాత్రలో వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క ఆచార వ్యవహారాలని చెప్పి బ్రాహ్మణులకు భోజనాలని చెప్పేసి ఇలా మీ యొక్క సమయాన్ని ధనాన్ని వృధా చేసుకుంటున్నారు అంటున్నారు. సో శరీరాలను వదిలినప్పుడు సమయాన్ని ధనాన్ని వ్యర్థం చేస్తున్నాము అంటే బాబా యొక్క శ్రీమతానికి విరుద్ధంగానే వెళ్ళినట్టు. కానీ సెంటర్లలో మాత్రము ఎవరైనా శరీరాన్ని వదిలినప్పుడు బ్రహ్మభోజనాలు అని చెప్పేసి
పెడుతూ ఉన్నారు. ఒకసారి ఒక సెంటర్లో ఇదే విషయాన్ని బ్రాహ్మణిని అడిగాము. ఇక్కడ మురళిలో చూస్తేనేమో బాబా సమయము ధనము వ్యర్థము అని అంటున్నారు. సో ఇదే మురళిని రెఫరెన్స్ ఇచ్చి ఇలా బాబా శ్రీమతం ఇది, కానీ అక్కడ ప్రాక్టికల్గా జరిగేటప్పుడు మాత్రం సెంటర్లో శ్రీమతానికి విరుద్ధంగా బాబాకి భోగు, బ్రాహ్మణ పరివారంలో ఎవరైనా పోయినప్పుడు ఖచ్చితంగా భోగు పెట్టాలి అని చెప్పేసి పెడుతున్నారు. సో మరి శ్రీమతానికి జరుగుతున్న దానికి తేడా వస్తున్నందుకు ఈ విషయానికి సంబంధించి ఒక బ్రాహ్మణిని అడిగితే ఆ బ్రాహ్మణి ఏం వివరించిందంటే, శరీరం వదిలిన తర్వాత బాబా వతనంలో వాళ్ళని ఎమర్జ్ చేసుకుని వాళ్ళకి ఇక్కడ మనం పెట్టే భోగు తినిపిస్తారు అని చెప్పింది. సో ఇక్కడ మనం గనక మన వివేకాన్ని గనక వాడితే మనం ఏ ఆహారాన్ని అయితే స్వీకరిస్తామో అది మన యొక్క శరీర నిర్వహణ కోసం అని చెప్పి స్వీకరిస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది, శరీరాన్ని వదిలేస్తున్నాము, చండాలునికి ఇస్తున్నారు, శరీరము దేనికి పనికిరాదు అంటున్నాడు బాబా. సో శరీరాన్ని కాల్చేసిన తర్వాత మనం ఇక్కడ పెట్టే స్థూలమైన భోగన్నది బాబా వతనంలో ఎమర్జ్ చేయడము అని అంటే, వతనంలో ఉండేది బ్రహ్మబాబా ఆకారి శరీరంలో ఉండేది విశ్వసేవ అన్నది తీవ్రతరం చేయడానికే, కానీ ఎవరో శరీరం వదిలితే వాళ్లకు భోగు తినిపించడానికి కాదు. అది తినిపించడం అన్నది ఆలోచిస్తే శరీరమే లేని దానికి ఆత్మకు తినిపించడం అన్నది అసంభవం. అక్కడ ఆకారి శరీరంలో ఉంటుంది, పరంధామానికి వెళ్ళేటప్పుడు జ్యోతి స్వరూపంగా వెళ్తుంది. సో అటువంటప్పుడు బాబా ఉన్న విశ్వసేవ కోసమని ఆకారి రూపంలో వతనంలో ఉన్నప్పుడు ఆ విశ్వసేవని మానుకుని శరీరం వదిలిన వాళ్ళ ఆత్మల్ని ఎమర్జ్ చేసుకుని భోజనం పెడుతూ కూర్చుంటారా అన్నది ఎవరికి వాళ్ళు వాళ్ళ వివేకాన్ని వాడి సమాధానం ఇచ్చుకోవాలి. విద్యాలయం ఇది. బాబా నిరంతరము స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి, మీ వికర్మలు వినాశనం చేసుకోండి, పావనంగా అవ్వండి అనే చెప్తున్నారే కానీ వతనంలో పిలిచి భోజనాలు పెడుతూ కూర్చుంటారా? సో ఇలాంటివి గనక మనకు ఆలోచిస్తే మనము మన సమయాన్ని ఎంత వ్యర్థం చేసుకుంటున్నామో మనకే అర్థమవుతుంది. సో బాబా విద్యార్థులు మీరు సమయానికన్నా ముందే రెడీ అవ్వాలంటారు కాబట్టి మీ యొక్క సమయాన్ని విశ్వసేవ కోసము, స్వ ఉన్నతి కోసము వాడుకోవాల్సిందే తప్పితే ఇలా విలువలేని శరీరాన్ని వదిలేసినప్పుడు దాని యొక్క పూజా విధి విధానాలని చెప్పి బ్రాహ్మణులకు భోజనాలని చెప్పి సమయాన్ని ధనాన్ని వ్యర్థం చేయొద్దు అని చెప్పారు. తర్వాత ఎవరైనా శరీరం వదిలినప్పుడు వాళ్ళు బాబా ఒడిలోకి వెళ్ళిపోతున్నారు అని అంటే కొంతమంది ప్రశ్నలు అదే అడుగుతున్నారు. వాళ్ళు బాబా ఒడిలోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి, మరి వాళ్ళు ఇంతకు శరీరాన్ని తీసుకుంటారా తీసుకోరా అంటే ఖచ్చితంగా శరీరాన్ని తీసుకుంటారు. ఆకారి శరీరంలో సేవ చేసే అవకాశము శివ్ బాబా ఒక్క బ్రహ్మ బాబాకే ఇచ్చారు, ఇంకెవ్వరికి ఇవ్వలేదు. చాలా మురళీల్లో బాబా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్పారు. కాబట్టి బాబా ఒడిలోకి వెళ్ళిపోవడం అని కానీ లేదా డ్రామా ఎండింగ్ వరకు పరంధామం యొక్క గేట్లు ఓపెన్ కావని చెప్పారు. సో ఇంకా మహావినాశనం అనేది జరగలేదు కాబట్టి ఖచ్చితంగా పరంధామం గేట్లు ఓపెన్ కాలేదు కాబట్టి ఎవరు పరంధామానికి వెళ్ళరు. వతనంలో ఉండే అవకాశము ఇది ఈ సంగమయుగం కోసము తయారు చేసిన వతనం కాబట్టి అది బ్రహ్మబాబా ఉంటారు. కానీ శరీరం వదిలిన ప్రతి వాళ్ళు వెళ్ళి అక్కడైనా బాబా ఒడిలోకి వెళ్ళిపోవడం అంటూ ఉండదు, జన్మ తీసుకుంటారు. తర్వాత ఇలాంటి పరివారంలో శరీరం వదిలినప్పుడు సందేశీ ఆత్మలు. సో ఇదంతా కూడా బాబా మాయా అన్నారు. ఆ విషయాన్ని బాబా ఎక్కడ చెప్పారంటే ఈ సంవత్సరము 2019 మార్చి నెల 17వ తారీఖు సాకార మురళిలో చెప్పారు. ఇదే విషయాన్ని 1982 ఏప్రిల్ నెల 11వ తారీఖు అవ్యక్త మురళిలో కూడా విషయం ఉంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ 3 మురళిలు 14th అక్టోబర్ 2014, 17th మార్చ్ 2019, 11th ఏప్రిల్ 1982 ఈ 3 మురళీలు గనక వెరిఫై చేస్తే బాబా ఈ యొక్క పరివారంలో శరీరం వదిలినప్పుడు మనం ఎంత సమయాన్ని ఎంత ధనాన్ని వృధా చేస్తున్నామన్న విషయాన్ని తెలిపారు. తర్వాత ఇప్పుడు సందేశీ ఆత్మల విషయానికి వచ్చేసరికి బాబా ఏం చెప్పారంటే, ఒకవేళ ఎక్కడైనా భోగు మొదలగు సమయాలలో సందేశీ ద్వారా బాబా పాత్ర ఏదైతే నడుస్తుందో అది పూర్తిగా తప్పు, అది కూడా మాయ.
అని చెప్పేసి మురళిలో చెప్పారు. సో ఈ మురళిలో ఈ వాక్యం చెప్పి దాని తర్వాత ఏం చెప్పారంటే, మధువనం నుండి మురళి ఏదైతే వస్తుందో దానిపై ధ్యానమును పెట్టనట్లయితే ఇతర మార్గాలలోకి వెళ్ళిపోతారు. మధువనంలోనే బాబా మురళి నడుస్తుంది, మధువనంలోకే బాబా వస్తారు. కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, లేనట్లయితే మాయ మోసగించేస్తుంది అంటున్నారు. సో ఇక్కడ బాబా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైతే మధువనం నుండి వచ్చే మురళి మీద మనం ధ్యాస పెట్టమో అప్పుడే ఇతర మార్గాలలోకి వెళ్ళిపోతారు అని అంటాడు. సో ఈ మురళి మీద ధ్యాస పెట్టకపోవడం వల్ల ఏమైందంటే, ఈ సందేశీ ఆత్మల యొక్క పాత్రని నమ్మాం మనం. సెంటర్లలో బోగు పెడుతుంటే అది పెట్టాలి అన్న విషయాన్ని నమ్మాం మనం. ఇది విద్యాలయము, విద్యాలయం యొక్క లక్ష్యము నరు నుండి నారాయణుడి స్థితికి, అది తప్పితే వేరేది లేదు. సమయాన్ని వృధా చేయొద్దు. నిరంతరం మీ చదువు, యోగము, ధారణ, సేవ ఈ 4 సబ్జెక్టుల మీదనే మీ ధ్యాస ఉండాలని చెప్పిన బాబా, బ్రహ్మభోజనాలు వండుకుని సమయాన్ని వ్యర్థం చేసుకోండి, అది కూడా శరీరం వదిలినప్పుడు అని ఎక్కడా చెప్పలేదు. దాని యొక్క రెఫరెన్స్ ఇప్పుడు మేము మీకు మురళిలో డేట్లతో సహా ఇచ్చాము. ఈ విషయం ఒకసారి అందరూ మళ్ళీ ఆడియో ద్వారా విన్నా, బుక్కుల ద్వారా రెఫర్ చేసినా, ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా ఇలాంటి విషయాల్లో సమయాన్ని కానీ ధనాన్ని కానీ వ్యర్థం చెయ్యొద్దు. సమయాన్ని వ్యర్థం ఎలాగూ చేసేస్తున్నాము, తర్వాత భోగులు పెట్టేటప్పుడు ధనాన్ని కూడా వేస్తున్నాము. ఇప్పుడు అది బాబా ధనాన్ని వ్యర్థం చేసినట్లు అంటే దానికి పుణ్యం ఖాతా కూడా జమ కాదు అని అర్థం. బాబా రుద్ర జ్ఞాన యజ్ఞంలో ధనాన్ని వేస్తేనే పుణ్యం ఖాతా అన్నారు, కానీ శరీరానికి విలువలేని శరీరానికి అక్కడ బ్రహ్మభోజనాలు అని చెప్పి పెట్టినట్టు పెడితే మాత్రము అది వ్యర్థము అన్నాడంటే పుణ్యం ఖాతా జమ కాదని అర్థం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ భోగు మొదలగు సమయాలలో సందేశి ద్వారా బాబా పాత్ర ఏదైతే నడుస్తుందో అది కూడా తప్పు, అది కూడా మాయ. సో బాబా ఏదన్నా అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ సందేశీ ఆత్మలు వెళ్ళి మేము బాబా సందేశాన్ని తీసుకుని వస్తున్నాం అంటున్నారు. కానీ బాబా ఏమంటున్నారు, మధువనం నుండి మురళి ఏదైతే వస్తుందో దానిపై ధ్యాస పెట్టాలా అంటున్నాడు. అంటే ఒకవేళ బాబా మనకు సందేశం ఇవ్వాలి అనుకుంటే మధువనంలో మురళి ద్వారా డైరెక్ట్గా సందేశం ఇస్తాడు. సందేశాత్మల ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఏదైతే నడుస్తుందో అది పూర్తిగా తప్పు, అది కూడా మాయ అంటున్నాడు. సో మీరు మురళి మీద ధ్యాస పెడితే అప్పుడు ఎక్కడ మాయ వస్తుంది, ఎక్కడ కాదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో బాబా ఒకసారి సందేశీ ఆత్మ అంతా మాయ అని అన్న తర్వాత ఇంకా మళ్ళీ మనం అలాంటి విషయాల మీద ధ్యాస పెట్టొద్దు. ఒకవేళ బయట అలాంటి విషయాలు జరుగుతూ ఉంటే మనము వాటిల్లో భాగస్వామ్యం తీసుకుని మన సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేసుకోవద్దు. సో కాబట్టి విద్యార్థులు ఈ మురళిగాన్ని ఒకసారి చదువుకుని జ్ఞానంలో పక్కా అయి మన యొక్క ఉన్నతి, సో మన యొక్క సమయాన్ని కానీ మన యొక్క ధనాన్ని కానీ, సమయాన్ని వెచ్చిస్తే స్వపరివర్తన సేవ కోసము, ధనాన్ని రుద్రజ్ఞానంలో యజ్ఞంలో వేస్తే సేవ కోసము. సో ఎక్కడ బాబా సేవలో వెయ్యాలని చెప్తే అక్కడ వెయ్యాల్సిందే, కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం అది వ్యర్థమైపోతుందని చెప్తున్నారు. సో విద్యాలయంలో పరమాత్మనే మనకు తండ్రి, టీచరు, సద్గురువు. సో బాబా ఏది చెప్తే అదే వేదము, బాబా ఏది చెప్తే అదే ఫైనల్. ఈ విషయాలు తెలుసుకుని ఎక్కడ కూడా సెంటర్లలో మనం తర్కించి విభేదించి గొడవలు పెట్టుకుని శ్రీమతానికి విరుద్ధంగా వెళ్ళొద్దు. జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఎవరికైనా చెప్పదలుచుకున్నప్పుడు ఆత్మాన్న స్థితిలో ఉండి వాళ్ళలో అవగాహన పెంచాల్సిందే, కానీ వాదోపవాదాలకు దిగొద్దు. సో ఎలాగో ఇప్పుడు మురళిలో మేము డేట్ల రెఫరెన్స్ కూడా ఇచ్చాము. ఇప్పుడు ఈ ఆడియో తర్వాత వాటి యొక్క ఫోటోలు కూడా పంపిస్తాము. వీటిని ఆధారంగా తీసుకుని అందరూ జ్ఞానంలో పక్కా అయిపోయి మీ యొక్క పురుషార్థంలో ఇంకా ఇలాంటి మాయలకు లోనవ్వకుండా మాయ పైన విజయాన్ని సాధించి మీరు విజయాలు అవ్వాలన్నదే మా యొక్క ఆకాంక్ష. ఓం శాంతి.